నేను సభల్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కొన్నిసార్లు చంద్రబాబు గారికి మద్దతుగా మాట్లాడినట్టు ఉంటుంది. అంటే సమకాలీన రాజకీయ వ్యవస్థ నాయకులు ఎలా అయిపోయారంటే ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకుంటా ఇదే రాజకీయాలు అనుకున్నారు. రాజకీయాలు ఇలా కాదు. కల్లూరి గారిని అడగండి రాజకీయాలు అంటే ఏంటో వారు చెప్తారు. వారి పుస్తకాలు చదివిన మనకు రాజకీయాలు అంటే ఏంటో తెలుస్తాయి. పోయిన సంవత్సరం ఇదే సమయంలో నేను తెలుగుదేశం పార్టీ మీద తిట్టడానికి, వాళ్ళు చేసిన తప్పు అని చెప్పడానికి నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఆ రోజున విని 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 విసిగిపోయి నాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు, తిట్టడం ఇష్టం లేదు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు. నన్ను వ్యక్తిగతంగా ఎంతమంది 6 నెలలు 9 నెలలు అమ్మ ఆలి తిట్టినా కానీ నేను భరిస్తాను. నాకు వ్యక్తిగతంగా ఎంత తిట్ట నేను భరిస్తాను. కానీ సగటు సామాన్యుడికి అన్యాయం జరుగుతున్నప్పుడు తాట తీసి కింద కూర్చోబెడతాను. A few years later. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా. ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని. Meanwhile, పవన్ కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి. ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి మార్చి కొడతాం కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు. అన్నాడా లేదా? 3 days later. Freedom of speech and expression is a fundamental right guaranteed by our Constitution, and our government, our NDA government, fully respects that right. But we must also remember one important fact. Freedom of speech is not absolute or unconditional. It has its own limitations. ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారని నేను ఊహించనే లేదా అంకుల్.